పొట్ట, అదే బెల్లీ ఫ్యాట్. భారతదేశంలో దాదాపు 85% మందిని బాధపెడుతున్న ఏకైక సమస్య ఇదే. అయితే అసలు ఈ బెల్లీ ఫ్యాట్ని తగ్గించుకోవడం ఎలా? చాలా మందికి ఈ విషయమే తెలీదు. దీనిపై న్యూట్రిషియన్స్ ఏం చెబుతున్నారంటే, చాలా మంది టైంకి తినరు. దీంతో ఒకేసారి ఆకలి ఎక్కువగా తినేస్తారు. ఇలా తినడం వల్ల తిన్న ఆహారం మొత్తాన్ని జీర్ణం చేసుకోవడం కష్టమవుతుంది. దీంతో కొవ్వు పేరుకుపోయి త్వరగా బరువు పెరుగుతారు. దీనికి తోడు ఎక్కువగా కూర్చుని పనిచేయడం వల్ల ఆ కొవ్వంతా పొట్టకు దగ్గరగా నిల్వవుతుంది. అందుకే ఒకేసారి కాకుండా 4 గంటలకి ఓసారి కొద్ది కొద్దిగా తింటే ఒకేసారి ఆకలి వేయదు. దాంతో జీర్ణాశయానికి కూడా తిన్న కొద్దీ ఆహారాన్ని జీర్ణం చేసుకోవడానికి సమయం దొరుకుతుంది. పిజ్జాలు, బర్గర్లు, కేక్లు, హాట్ చిప్స్, ఇలా ఒక్కటేంటి రకరకాల ప్రాసెస్డ్ ఫుడ్స్ ఈ రోజుల్లో అందుబాటులో ఉన్నాయి. వీటిని తినడం వల్ల హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. దీంతో బరువు తగ్గడం చాలా కష్టం. కేక్స్, పిజ్జా, వైట్ బ్రెడ్ వంటి ఫుడ్స్ తినడం వల్ల జీర్ణ సమస్యలు రావడం మాత్రమే కాకుండా బరువు పెరిగిపోతారు. వీటికి బదులు హోల్ గ్రైన్స్, ఓట్స్, బ్రౌన్ బ్రెడ్ వంటివి తినడం చాలా మంచిది. దీనివల్ల త్వరగా బరువు తగ్గుతారు. మన శరీరం కూడా మనకి ఎంతో తేలిగ్గా అనిపిస్తుంది. మన శరీరానికి ఫైబర్ చాలా మంచి చేస్తుంది. త్వరగా కడుపు నిండడంతో పాటు జీర్ణక్రియ బాగుపడేలా చేస్తుంది. రెగ్యులర్గా ఆహారంలో ఫైబర్ ఉండేలా చూసుకుంటే త్వరగా బరువు తగ్గుతారు. ఆహారంలోని క్యాలరీలు త్వరగా శరీరానికి పట్టేలా చేస్తాయి. ఓట్స్ బ్రాన్, గోధుమ బ్రౌన్, జొన్నల వంటి హై ఫైబర్ ఫుడ్స్ని డైట్లో చేర్చుకోండి. దీనివల్ల మీ బెల్లీ ఫ్యాట్ వేగంగా తగ్గిపోతుంది. ఇలా చిన్న చిన్న మార్పులతో పొట్టకుండే కొవ్వును తగ్గించవచ్చు. అయితే దీనితో పాటు వ్యాయామం, నడక కూడా తప్పనిసరి. కానీ ఏది మార్పు చేయాలన్నా ఓసారి న్యూట్రిషనిస్ట్ను కలిసి వారి సలహాలు తీసుకుంటే ఇంకా వేగంగా మీ బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది.